నమస్తే నాగేశ్వర్ గారు. పశ్చిమ బెంగాల్లో హింస ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై దాడి జరిగింది. వాస్తవానికి మమతా బెనర్జీ అధ్యక్షతన నిన్న కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలతో సమావేశం షెడ్యూల్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. అంటే ఎక్కువ మంది గైర్హాజరు కావడం వల్లే క్యాన్సిల్ అయింది అంటూ ఉన్నారు. సార్, అసలు టీఎంసీలో ఏం జరుగుతోంది? టీఎంసీలో అసమ్మతి రాగం ఏదైనా స్టార్ట్ అయింది అనుకోవాలా? టీఎంసీలో అసమ్మతి రాగం కన్నా బెంగాల్లో ఆపరేషన్ లోటో స్టార్ట్ అయిందని అనుకోవాలి. ఎందుకంటే ఈ 12 yearsలో అంటే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలను లేకుండా చేయాలి. ఎందుకంటే వాళ్ళు బహిరంగంగా చెప్పారు కదా, కాంగ్రెస్ ముక్త భారత్ మా లక్ష్యం అని. ఒక దేశంలో ఒక రాజకీయ పార్టీని లేకుండా చేస్తామని భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో బహుశా ఫస్ట్ టైం ఒక పార్టీ అలా ప్రకటించి ఉండాలి. మేము ఒక పార్టీని దేశంలో లేకుండా చేస్తామని. ఇక్కడ గతంలో నా ప్రధానమంత్రులు అధికార పార్టీలు బలమైన ప్రతిపక్షాన్ని కోరుకున్నారు. ఎందుకంటే బలమైన ప్రతిపక్షం ఉంటేనే తమ తప్పులు ఎత్తి చెప్తారు, తాము సరి చేసుకోవచ్చు అనే వైఖరి ఆ రోజుల్లో తీసుకున్నారు. ఆ రోజుల్లో రెస్పెక్ట్ ఇచ్చారు ప్రతిపక్షానికి కూడా. సో కానీ ఇప్పుడు 2014 తర్వాత ప్రతిపక్షాలను ఎలా దెబ్బతీయాలి, ఇందులో అనేక రకాల టూల్ కిట్ ఎమర్జ్ అయింది. ఒకటి, ప్రతిపక్ష పార్టీలను నిట్ట నిలువన చీల్చాలి. ఇది ఫస్ట్ మెథడ్. మీకు మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీలను చీల్చిన పద్ధతి కానీ ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అంటే పార్టీలను చీల్చాలి. సో మీకు రెండవది, పార్టీల నుంచి పెద్ద ఎత్తున డిఫెక్షన్స్ను ప్రోత్సహించాలి, ఫిరాయింపుల్ని. పార్టీలో డిఫెక్షన్స్ను మీకు దేశమంతటా బీజేపీ ప్రోత్సహించింది. మీకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నుంచి ఎంపీలను తీసుకున్నారు, బెంగాల్లో ఎమ్మెల్యేలను తీసుకున్నారు, మీకు కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, హిమాచల్ ప్రదేశ్లో మీరు చూడండి ఎన్ని రాష్ట్రాల్లో తన ప్రత్యర్థి రాజకీయ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడము, అక్కడ ప్రభుత్వాన్ని కూల్చడము లేదా ప్రభుత్వాలు కూలుస్తామన్న ఇబ్బందులు తేవడము రెండవది. మూడవది, ప్రతిపక్షాల్లో ఉన్న కీలక నేతలకు గాలం వేసి వాళ్ళ ఇన్ఫ్లుయెన్షియల్ అపోజిషన్ లీడర్స్ను వారి పార్టీల నుంచి దూరం చేయడం. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా విషయంలో చూసాం, పంజాబ్లో కెప్టెన్ అమరేందర్ సింగ్ విషయంలో చూసాం, బెంగాల్లో సువేందు అధికారి, అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ, సర్వానంద్ సోనోవాల్, ఇలా మీరు లిస్ట్ తీస్తే అంతటా కనబడతారు మనకు. చూడండి మీరు. సో ఎక్కడా మీకు ఈ దేశం అంతటా కనబడేటువంటి ధోరణి ఇది. ఇటీవల ఢిల్లీ ఆప్ నుంచి రాఘవ చెద్దా తదితరులు, ఇలా ఇన్ఫ్లుయెన్షియల్ మహారాష్ట్రలో అశోక్ చౌహాన్, వీళ్ళందరినీ లాగేసుకోవడం. కాంగ్రెస్లో శశి థరూర్ ఉన్నాడో లేడో తెలియదు. సో ఇలా ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ ఇన్ అపోజిషన్ను తమ వైపు తిప్పుకొని అపోజిషన్ను నిర్వీర్యించారు. ఇది మూడవది. నాలుగవది, అపోజిషన్ పాలిత ప్రభుత్వాలు కూల్చేయడం అవకాశం ఉంటే. ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూల్చారు కదా, మధ్యప్రదేశ్లో కమల్నాథ్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వాళ్ళ పార్టీలో తిరుగుబాటు ప్రోత్సహించి వాళ్ళ ఎమ్మెల్యే లాగేసుకొని వాళ్ళ మళ్ళీ ఎన్నికల ద్వారా మళ్ళీ తమ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఐదవది, ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాన్ని కూల్చలేకపోతే వారిని గవర్నర్ల వ్యవస్థ ద్వారా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ ప్రజల్లో అన్పాపులర్ కాయేలా చేయడం. అంటే వారు తాము కోరుకున్నది ప్రజలకు చేయలేకుండా చేయడం. అది ఢిల్లీలో చూసాం, తమిళనాడులో చూసాం, కేరళలో చూసాం, బెంగాల్లో చూసాం, తెలంగాణలో చూసాం. దేశమంతా జరిగేటువంటి ఫిఫ్త్ మెథడ్ ఆఫ్ కిల్ అపోజిషన్. సో ఈ కిల్ అపోజిషన్ స్ట్రాటజీలో 5వ మెథడ్. 6వ మెథడ్ ఏంటంటే అపోజిషన్ దేశద్రోహులుగా, హిందూ ద్రోహులుగా, ట్రైటర్స్గా, బిట్రేయర్స్గా ప్రజల ముందు తమ అనుకూల మీడియా, మోడీ మీడియా అంటారు, గోధీ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా భయంకరమైన దాడులు చేయడం. ఇప్పటికీ మీరు చూడండి, మీకు రాహుల్ గాంధీ చైనా ఏజెంట్ అని, కాంగ్రెస్ పార్టీ చైనా పార్టీ అని. విచిత్రం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీల మధ్య సంబంధాలు ఉంటాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ డెలిగేషన్ వచ్చి భారతీయ జనతా పార్టీ నాయకులతో సమావేశమయ్యారు, ఆర్ఎస్ఎస్ ఆఫీస్కు వెళ్ళారు.
మరి వాళ్ళు అప్పుడు బీజేపీని చైనా ఏజెంట్ అనొచ్చా మనం? కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీని చైనా ఏజెంట్ అని, ప్రధాన ప్రతిపక్ష నేతను చైనా ఏజెంట్ అని బహిరంగంగా అటాక్ చేయడం, తమను అది అపోజిషన్ వాళ్ళను ప్రజల ముందు దెబ్బతీసలేచడం. ఆరవది అపోజిషన్ లీడర్ల వెనకాల సిబిఐ, ఈడీ, ఐటీ పంపించడం. మీరు చూడండి, ఎన్నికలు ఇలా అయిపోయి అలా విజయం పైన ఈడీ, సిబిఐ దాడులు మొదలయ్యాయి. మీరు గమనిస్తే అప్పటిదాకా ఆగారు, ఎన్నికల వరకు, ఎన్నికలు అయిపోయాయి మొదలు పెట్టారు. సో ఇలా మీకు ఎక్కడ మీకు ఈడీ కన్విక్షన్ రేట్ ఏమో నెగ్లిజిబుల్. ఈడీ, సిబిఐ పెట్టిన కేసుల్లో అత్యధిక కేసులు ప్రతిపక్ష నేతలపైన మీరు లెక్క తీయండి. ఇక 7వది ప్రతిపక్ష నేతల్ని రకరకాల రూపాల్లో ఒత్తిడి చేసి, ముఖ్యంగా ఈడీ, సిబిఐ, ఐటీ వీటిని ఉపయోగించి ఒత్తిడి చేసి తమ వైపు తిప్పుకోవడం. అందులో బెంగాల్లో శివేంద్ర అధికారి, అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ, మీకు ఈ రకంగా తీసుకుంటే మహారాష్ట్రలో అశోక్ చౌహాన్, వీళ్ళంతా అవినీతి చరిత్ర ఉన్న నాయకులు. వాళ్ళ వెనకాల పైన సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. వాళ్ళు ఆ కేసులకు భయపడి బీజేపీలో చేరి బీజేపీ నాయకులుగా రూపాంతరం చెందడం. సో ఇలా ఎన్ని రకాల పద్ధతుల్ని అనుసరించాలో. 8వది అపోజిషన్ కు వనరులు లేకుండా చేయడం. మీకు బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్ ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది, కానీ ఎలక్టోరల్ బాండ్స్ ఒక ఉదాహరణ కదా. అధికార పార్టీకి మాత్రమే డబ్బులు ఇచ్చేలా, విరాళాలు ఇచ్చేలా, ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వకుండా చేసేలా ఆ స్కీమ్ డిజైన్ చేస్తే ఆఖరికి సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. 9th పద్ధతి ఏంటంటే అపోజిషన్ లీడర్లను వీలైతే ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా చేయడం. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ చేశారు, మీకు ఇతర దేశాల్లో చేస్తారు. మన దగ్గర కూడా ఒక ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ పైన. ఆయన ఒక స్టేట్మెంట్, అలాంటి స్టేట్మెంట్లు రోజు బోర్డు మంది మాట్లాడుతుంటారు. కానీ రాహుల్ గాంధీని అందరి ఇంటి పేరు వెనకాల మోడీ ఎందుకు అని ఉంటుంది అనే ఒక చిన్న అంశం తీసుకొని 2 ఏళ్ల పాటు అతనికి జైలు శిక్ష విధించారు. అంత నేరం అది, 2 ఏళ్ల జైలు శిక్ష. సో ఇంతకన్నా ఘోరంగా తిట్టుకోలేదు రాజకీయ నాయకులు దేశంలో. కానీ ఎందుకు వేశారంటే మీకు యాంటీ డిఫమేషన్ చట్టంలో మ్యాక్సిమం పనిష్మెంట్ 2 years, అందుకని ఎక్కువ రాదు. మన మ్యాక్సిమం పనిష్మెంట్ ఎందుకు వేశారంటే డిస్క్వాలిఫికేషన్ కు మినిమం పనిష్మెంట్ 2 years ఉండాలి. 2 years కనీస శిక్ష ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. అలా ఆయనను పార్లమెంట్ నుంచే డిస్క్వాలిఫై చేయించేసి ఆయన ఈ బంగ్లా కూడా ఖాళీ చేసి రోడ్డు మీద పడేశారు కదా. అప్పుడు ఆయన రాయబరీలో మళ్ళీ గెలిచి వచ్చాడు అనుకోండి. సో ఇలా ఇది 9వది. 10వది ఏంటంటే అపోజిషన్ ను వ్యతిరేకంగా పొత్తుల్ని అపోజిషన్ లో ఉండి అపోజిషన్ లో ఉండి కోవర్ట్లుగా పనిచేయడం, అపోజిషన్ లోనే ఉండి బీజేపీకి అనుకూలంగా మాట్లాడించడం, అపోజిషన్ లోనే ఉండి వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం. ఇప్పుడు శశి థరూర్, సల్మాన్ ఖుర్షీద్ ఇలాంటి వాళ్ళందరూ చేసే పనులవే కదా. వాళ్ళకి ఇష్టం లేకపోతే ఆ పార్టీ వదిలేసి వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, తప్పేం లేదు. కానీ కాంగ్రెస్ లోనే ఉంటారు, రోజు కాంగ్రెస్ ని తిడుతూ ఉంటారు. సో ఇలా 10 రకాల పద్ధతులు చేసి అంటే ఓవర్ట్ ఆపరేషన్స్ అన్ని రకాల ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు బెంగాల్లో కూడా అదే జరుగుతోంది. ఇప్పుడు 60 మంది ఎమ్మెల్యేలు రాలేదు 80 మందిలో. అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? దట్ డజంట్ మీన్ మమతా బెనర్జీ ఏదో సరిగా చేసిందని కాదు. మమతా బెనర్జీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ అధికారంలోకి వస్తున్న వారు ప్రజాస్వామ్యాన్ని ప్రామిస్ చేసి వచ్చారు కదా. ప్రజాస్వామ్యాన్ని ప్రామిస్ చేసి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ సేమ్ పద్ధతులు అనుసరిస్తున్నారు. హింసాకాండ, వైలెన్స్ ను పొలిటికల్ వెపన్ గా వాడుతున్నారు, డిఫెక్షన్స్ ను పొలిటికల్ గా వెపన్ గా వాడుతున్నారు, పార్టీని అసలు లేకుండా చేద్దాం అనేటువంటి ఒక ఎత్తుగడే వేస్తున్నారు. సో దిస్ హాస్ బికమ్ నాన్ ఇండియన్ డెమోక్రసీలో అయిపోయింది కదా. భారత్ నేపాల్ మధ్య ఉన్న సరిహద్దు వివాదంపై ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా కీలక ప్రకటన చేశారు. భారత్ భూభాగాల్ని నేపాల్ ఆక్రమించుకుంది అని చెప్పి ఆ దేశ పార్లమెంట్ లోనే చెప్పారు. ప్రొఫెసర్ గారు, బాలేంద్ర షా చెప్పింది నిజమేనా? ఎందుకంటే చైనా లాంటి బలమైన దేశం అరుణాచల్ ప్రదేశ్ లోని కొంత భారత్ భూభాగాన్ని ఆక్రమించుకుంది అనే వార్తలు విన్నాము. కానీ నేపాల్ చాలా చిన్న దేశం. సో ఆ దేశ నూతన ప్రధాని బాలేంద్ర షా చెప్తూ ఉన్నారు భారత భూభాగాల్ని నేపాల్ ఆక్రమించుకుంది అని చెప్పేసి. ఇది నిజమేనా సార్? అప్పుడు ఆయనే చెప్పినాక నిజంగా నేనే చెప్పాలి.
ఇప్పుడు నేపాల్ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు Sir. భారత భూభాగం మా ఆధీనంలో ఉంది. మీరు ఆక్రమించుకున్న పదం వాడారు, సార్ కానీ ఆయన వాడిన పదం ఆధీనంలో ఉంది. రెండింటి మధ్య తేడా ఉంది. సార్ ఆక్రమించుకోవడం అనేదేమో బై ఫోర్స్, ఆధీనంలో ఉండడం బై ఫోర్స్ కాదు, బై డిస్ప్యూట్. సార్ సో మనం మీడియాలో ఆ పదాలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి. ఎంక్రోచ్మెంట్ రెండు రకాలు ఉంటుంది. ఆక్రమణ అనే ఒక రెండు దేశాల మధ్య పదం వాడినప్పుడు ఒక దేశం మరో దేశాన్ని సైనిక శక్తిని ఉపయోగించుకొని లేదా తనకున్న మిలిటరీ శక్తిని ఉపయోగించుకొని బలవంతాన్ని అక్కుపై చేయడం ఒక పద్ధతి. రెండవది డిస్ప్యూటెడ్ టెరిటరీ, ఒకరి భూభాగంలో ఇంకోరు ఉండడం. నిన్న వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాక పార్లమెంట్లో మినిస్టర్ క్లారిఫై కూడా చేశాడు. ముఖ్యంగా ఏమన్నారంటే, ఇప్పుడు ఆ నేపాల్ ఇండియా బార్డర్లో ఈ నేపాల్ భూభాగంలో ఇండియన్స్ నివసిస్తున్నారు, ఇండియన్స్ పొలాలు కూడా ఉన్నాయి. ఇండియన్ భూభాగంలో నేపాలీ ప్రజలు ఉన్నారు, నేపాలీ వాళ్ళ పొలాలు ఉన్నాయని చెప్పాడు. అంటే ఇది మోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డిస్ప్యూట్, ఇన్వైడ్ చేసి ఆక్రమించుకుంటూ కాదు. సో ఈ బార్డర్స్ లో అంతటా ఉంటుంది. ఇప్పుడు మీకు రాష్ట్రాల సరిహద్దుల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఆసిఫాబాద్ ఆ ప్రాంతానికి వెళ్తే పైకి వెళ్తే వాంకిడి అనే ప్రాంతం ఉంటుంది. మహారాష్ట్ర తెలంగాణ బార్డర్, అది రెండు రాష్ట్రాలకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్, వెల్ఫేర్ యాక్టివిటీస్ నడుస్తాయి అక్కడ. వాళ్ళు రెండు రాష్ట్ర అసెంబ్లీలకు ఓట్లేస్తుంటారు. ఈవెన్ టుడే మన గడప న్యూస్ లో వస్తుంటాడు, వీళ్ళకు రేషన్ కార్డులో మహారాష్ట్ర గవర్నమెంట్ ఇస్తే తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. సో అందువల్ల వాళ్ళు డబుల్ జమాకా ఉంటుంది. సో ఇలా సరిహద్దు గ్రామాల్లో మీకు ఈ విచిత్ర పరిస్థితి ఉంటుంది. అందులో బ్రిటిష్ వలస పాలన ఉన్న దేశాలు ఎక్కడైనా కూడా డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా వాళ్ళు ఆ డిస్ప్యూట్ పెట్టే పోతారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య డ్యూరాండ్ లైన్ లేదా ఈవెన్ టుడే తాలిబాన్ దాన్ని అంగీకరించడం లేదు, పాకిస్తాన్ అదే బసరేద్దు అన్నట్టు ఉంది. సో ఇలా నేపాల్ నేపాల్ బార్డర్లో కూడా ఆ డిఫరెన్స్ ఉన్నాయి. ముఖ్యంగా లిపు లేక్, కాలాపాని, లింపియాదురా అనే ప్రాంతాల్లో మన భూభాగాలు నేపాల్ ఆధీనంలో ఉన్నాయి, మన భూభాగాలు. సో అదే విషయాన్ని ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు. మనం అనేక సార్లు లేవనెత్తాం కూడా దీన్ని. అయితే ఇటీవల ఏమైందంటే, మనము కైలాస్ మానస సరోవర్ యాత్రను ప్రకటించారు లిపు లేక్ మార్గం ద్వారా. సో ఆ సమయంలో భారత ప్రభుత్వం ఇది ఉత్తరాఖండ్లో భాగంగా చెప్పాయి కూడా. ఈ ప్రాంతం లిపు లేక్, లింపియాదురా, కాలాపాని ఏరియాలు ఉత్తరాఖండ్లో భాగమని మనం చెప్పాము. అంతకు ముందున్నటువంటి నేపాల్ ప్రభుత్వము, ప్రతిపక్షం అందరూ యునైటెడ్గా నేపాల్ పార్లమెంట్లో కొత్త రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ కొత్త మ్యాప్ను ఆమోదించారు. ఏకంగా నేపాల్ పొలిటికల్ నేపాల్ మ్యాప్ను ఆమోదించారు. అప్పుడు ఈ కాలాపాని ఏరియాను నేపాల్లో భాగంగా చూపెట్టారు. అప్పుడే ఇండియా అపోజ్ కూడా చేసింది. అందువల్ల నేపాల్లో ఈ యాంటీ ఇండియా సెంటిమెంటు చాలా కాలంగా ఉంది. ఆ టిల్ట్ అప్పుడప్పుడు ప్రో చైనా టిల్ట్ ఉంటారు అక్కడ ఉన్న ప్రభుత్వాలు. సో అక్కడ ఉన్న ప్రో చైనా టిల్ట్ ఉన్నప్పుడల్లా ఇండియాకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటూ ఉంటారు. సో దట్ ఈస్ నేపాల్ పొలిటికల్ లీడర్షిప్ లో బాగా. ఇప్పుడు మాల్దీవ్స్లో కూడా యాంటీ ఇండియా పొలిటికల్ సెంటిమెంట్ అనేది ఒక బలమైన అంశం. ఎందుకంటే నేపాల్లో ఒక ఫీలింగ్ ఏంటంటే ఇండియా ఇది బిగ్ బ్రదర్ మాకు అని. ఇప్పుడు మన దగ్గర అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని గోడల మీద రాస్తుంటారు. ఇప్పుడు తగ్గిపోయాయి కానీ ఒకప్పుడు అక్కడ భారత సామ్రాజ్యవాదం, ఇండియన్ ఇంపీరియల్ రూల్ అంటారు. మనం ఏదో సామ్రాజ్యవాదం అని మా దేశాలు ఆక్రమించుకున్నట్టుగా ఫీల్ అవుతారు ఒక సెక్షన్. అదేంటంటే అక్కడ పాలిటిక్స్ కొరకు భారత్కు వ్యతిరేకంగా రౌజ్ చేస్తే ఓట్లు పడతాయని. ఈ సరిహద్దు దేశాలన్నింటిలో ఈ దారుణం ఉంది. ఇప్పుడు మన దగ్గర కూడా ఎలాగైతే ఎలక్షన్స్ వచ్చినప్పుడు పాకిస్తాన్కు వ్యతిరేకంగా, చైనాకు వ్యతిరేకంగా, బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా నాయకులు మాట్లాడుతుంటారు చూడు, అలాగే అక్కడ ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడే అలవాటు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ఆర్ఎస్పీ ప్రభుత్వం, బలేంద్ర షా నాయకత్వంలో వీళ్ళు చాలా ఒక రకంగా సాహసోపేతమైన స్టేట్మెంట్. ఇట్ ఈస్ స్ట్రేంజ్, ఇట్ మే లుక్ స్ట్రేంజ్ ఫర్ యూ అని చెప్పాడు ఇంకా. సో ఇది వాస్తవం, కానీ రియాలిటీ అది అంటాడు. అంటే మన నేపాల్ భూభాగంలో భారతదేశీయులు నివసిస్తున్నారు, వాళ్ళ పొలాలు ఉన్నాయి. భారత భూభాగంలో కూడా నేపాలీ ప్రజలు ఉన్నారు, నేపాలీ వాళ్ళ పొలాలు ఉన్నాయి అన్నారు.
దీన్ని విలేజెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడము, ఆ డిస్ప్యూట్ సెటిల్ చేసుకోవడం అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎమోషనల్ అంశాలు ఉంటాయి. ఇండియాకు బంగ్లాదేశ్కు మధ్య ఈవెన్ బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత కూడా కొన్ని ఏరియాలను ఎక్స్చేంజ్ చేసుకున్నాం. మన ఏరియా వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళ ఏరియా మనం తీసుకున్న లాజిస్టిక్స్ కొరకు. కానీ అది హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఉన్న ఏరియాలు కావాలి. హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఉన్న ఏరియాల దగ్గరే ప్రాబ్లం వస్తుంది. హ్యూమన్ హ్యాబిటేషన్ లేకపోతే లాజిస్టిక్స్ కొరకు అలా దేశాలు అగ్రిమెంట్ కూడా చేసుకున్నాయి. ఇండియా బంగ్లాదేశ్ దగ్గర హిస్టారికల్ అగ్రిమెంట్ కూడా ఉంది. సో అందువల్ల ఇది మొదటి నుంచి ఉన్న కాంట్రవర్సీ. అది ఈ మధ్య కాలంలో అక్కడ గతంలో ఉన్న ప్రభుత్వానికి మన దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య రిలేషన్స్ సరిగా లేకుండే. అసలు నేపాల్లో ప్రొటెస్ట్ల వెనకాల, మదేశీ తిరుగుబాటు వెనకాల కూడా మోడీ బీజేపీ ఉంది అని వాళ్ళ అనుమానాలకు కూడా వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీ ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళ బీజేపీ ఆహ్వానం మేరకు నేపాల్లో అధికారంలో ఉన్న ఆర్ఎస్పీ చైర్మన్ వాళ్ళ డెలిగేషన్ ఇండియాలో పర్యటిస్తుంది. ఇప్పుడు బీజేపీ ఆహ్వానం మీదనే వస్తున్నారు వాళ్ళు. సో అందువల్ల కాస్త ఈ ప్రభుత్వం ఇండియాకు ఫ్రెండ్లీగా ఉంటుందో చూడాలి. గత ప్రభుత్వాలలో మాత్రం ఆ యాంటీ ఇండియా టిల్ట్ ఉండే. బట్ అయినా కూడా నేపాలీ పొలిటీషియన్స్ అందరికీ ఇండియాతో సత్సంబంధాలు. వాళ్ళు ఇక్కడే చదువుకున్నారు చాలా మంది. అందులో మన దగ్గర డిగ్రీలు చేశారు, పీజీలు చేశారు. నేపాలీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు మన దేశ అకాడమీలో శిక్షణ ఇస్తారు. నేను నేషనల్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ ముసోరి వెళ్ళినప్పుడు, నేషనల్ పోలీస్ అకాడమీ వెళ్ళినప్పుడు చూశాను. నేపాలీ, భూటానీ ఆఫీసర్లకు, మన దగ్గర శ్రీలంక ఆఫీసర్లు, బంగ్లాదేశ్ ఆఫీసర్లకు ట్రైనింగ్ కూడా ఇస్తుంటాం మన వాళ్ళు. సో అందువల్ల ఆ రిలేషన్ ఇండియాకు నేపాల్కు ఉన్నాయి. అది దాన్ని ఆ నేపాల్లో ఒకవైపు చైనా తన ఫుట్ ప్రింట్ పెంచుకోవాలని చూస్తుంది, ఇండియా తన ఇన్ఫ్లుయెన్స్ను పెంచుకోవాలని కూడా చూస్తుంది. అందుకని నేపాల్ సర్వైవల్కి ఇండియాతో ఫ్రెండ్షిప్ అనేది అనివార్యం. ఎందుకంటే ఇట్స్ ఎ వేరే బార్డర్ లేదు మనకు, మనం అనివార్యంగా మనతో పెట్టుకోవాల్సిందే రిలేషన్స్. సో అందువల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు నేపాలీ స్టూడెంట్స్ పైన ఒరిస్సాలో కూడా దాడులు జరిగినాయి, దాన్ని మనం ఖండించాం. సో బార్డర్ డిస్ప్యూట్ ఇలా కొత్త ఏమీ కాదు, కంట్రీస్ మధ్య ఉంటుంది. కాంత అండర్స్టాండింగ్, కాస్త ఇచ్చిపుచ్చుకునే దూరం ఉండాలి. కానీ ఎమోషనల్ అవుతుంది సరిహద్దుల దగ్గర వరకు. అందువల్ల ఖచ్చితంగా వాస్తవం అది నేపాల్ ప్రైమ్ మినిస్టర్ చెప్పింది. కాలాపాని ఏరియాలో, లిపు లేక్, లింపియాదురా, కాలాపాని ఏరియాలో మన దేశ భూభాగాలు నేపాలీల ఆధీనంలో ఉన్నమాట నిజం. దాన్ని సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి. ఎందుకంటే నేపాల్ వెరీ హెవీ మైగ్రేషన్ కంట్రీ. అందులో ఎక్కువ మంది మన ఇండియాలోనే ఉంటారు నేపాలీస్ మన ఇండియన్స్ ఒక రకంగా మన వాళ్ళుగానే మనం భావిస్తాం. వాళ్ళేమి ఆ వ్యతిరేకత మనకి లేదు. ఐ థింక్ నేపాల్లో సబ్జెక్ట్ కరెక్షన్ 7% ఆఫ్ ద నేపాల్ పాపులేషన్ మైగ్రేట్ అయిపోయారు. అంత పెద్ద మైగ్రేషన్ కంట్రీ అది. సో లెట్ అస్ హోప్ ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఇండియా నేపాల్ రిలేషన్స్ కొంత మెరుగవుతాయని. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు గత కొంతకాలంగా ఒక ప్రచారం జరుగుతోంది. హరీష్ రావు భారతీయ జనతా పార్టీలో చేరబోతూ ఉన్నారు అని చెప్పేసి ముఖ్యంగా కాంగ్రెస్ నేతలే ఈ ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు హరీష్ రావు ఈ ఆరోపణని, ఈ వార్తల్ని ఖండించారు. తాజాగా మరోసారి హరీష్ రావు ఈ పార్టీ మార్పు వ్యాఖ్యలపై, ప్రచారంపై స్పందించారు. నా పుట్టుక ప్రయాణం బీఆర్ఎస్ తోనే అంటూ మరోసారి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ఒకసారి బయట చేయండి. నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నా జీవితం అంతా కేసీఆర్, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా, ఇంకా 100 సార్లు చెప్తా. ఒకే పార్టీ జీవితం అంతా, పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు బీఆర్ఎస్ లోనే అని గతంలో చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నా జీవితం అంతా కేసీఆర్, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా, ఇంకా 100 సార్లు చెప్తా. ఒకే పార్టీ జీవితం అంతా, పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు బీఆర్ఎస్ లోనే అని గతంలో చెప్పినా, మళ్ళీ చెప్తా. రైట్ సార్, ఇప్పటికే చాలా సార్లు చెప్పారు, అదే విషయాన్ని మరోసారి చెప్తూ ఉన్నారు. కానీ ఈ ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకు సార్? ఇప్పుడు తెలంగాణలో బీజేపీ డిస్టెంట్ థర్డ్ లో ఉంది సార్. మీకు అసెంబ్లీ ఎన్నికలు, ఒక లోక్సభ ఎన్నికల్లో మాత్రం బలంగా ముందుకు వచ్చింది. మళ్ళీ స్థానిక ఎన్నికల్లో లేదు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లేదు. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతున్నాడు, హరీష్ రావు బీజేపీలో చేరుతున్నాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుందండి? మీరే చెప్పండి నాకు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతానని చెప్పి ఆల్రెడీ ప్రచారం జరుగుతోంది కదా. సో రేవంత్ రెడ్డి చేరి, హరీష్ రావు చేరి ఎంతమంది చేస్తారండి? అందులో అక్కడ ఉన్న స్కోప్ ఎత్తున్నది. వాళ్ళు ఉన్న నాయకులకే మధ్య విభేదాలతో ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరూ పోయి బీజేపీలో ఎదురుతారు. పోనీ బీజేపీ అన్న రైజింగ్ ఉందా తెలంగాణలో? పోనీ ఏదో బెంగాల్ లాగా రైజింగ్ ఉంది, అధికారం రేపో మాపో అనే రీతిలో ఉంది.
అందరు నాయకులు ముఠాముల్లో చదువుకొని బీజేపీలో చేరుతున్నారంటే యూ కెన్ అట్లీస్ట్ అండర్స్టాండ్. మీకు 2023 ఎలక్షన్స్ అప్పుడే ఈటల రాజేందర్ చెప్పాడు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణ దగ్గరికి వెళ్ళి రమ్మంటే వాళ్ళు నన్నే వాళ్ళ కాంగ్రెస్లోకి రమ్మంటున్నారు, వాళ్ళు వచ్చేటట్లేరు అని. మీకు ఉన్న రాజగోపాల్ రెడ్డి మీకు అక్కడ ఉప ఎన్నిక కూడా వచ్చి ఆయన రిటర్న్ కాంగ్రెస్కి వచ్చేసాడు, వివేక్ కాంగ్రెస్కి వచ్చేసాడు. సో బీజేపీలో గతంలో చేరిన వాళ్ళే వెనక్కొస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి డిప్యూటీ అపోజిషన్ లీడరు ఇద్దరు ఎందుకు చేరుతారు బీజేపీలో? లాజిక్ ఉండాలి కదా. ఇక భవిష్యత్తులో ఎవరితో కలుస్తారు, ఎవరితో చేరుతారు, ఎవరితో పొత్తులు పెట్టుకుంటారు, ఏముంది దానికి ఎవరని చెప్పగలం? దానికి రాజకీయాల్లో గ్యారంటీలు ఏవి ఇవ్వలేమని కాదు కదా. అందువల్ల మనకు ఇది ప్రతిసారి ఎందుకు వస్తుంది అంటే హరీష్ రావు ఇస్ ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ తెలంగాణ. మీకు బీఆర్ఎస్లో కూడా మీరు సర్వేలు చేయండి, బీఆర్ఎస్లో అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడు హరీష్ రావు. చాలా మందికి తెలిసిన విషయం ఇది. తెలంగాణ సమాజంలో కూడా ఇది వెరీ రెస్పెక్టబుల్ లీడర్, అందులో డిస్ప్యూట్ లేదు. వెరీ పాపులర్ లీడర్ కూడా. అందువల్ల ప్రజలతో ఉండే సంబంధాలు మొన్న కూడా చూడండి, మున్సిపల్ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ సీపు ఇంత అననుకూల పరిస్థితుల్లో కూడా దట్ ఈస్ వాట్ ఈ ఎంజాయ్స్ ద సపోర్ట్ ద పీపుల్. ఆయన వ్యక్తిగతంగా ఉండే సంబంధాలకు కావచ్చు, రాజకీయంగా ఆయనకున్న నిలకడకు కావచ్చు, సమస్యలపైన అవగాహనకు కావచ్చు, కారణాలు ఏదైనా హరీష్ రావు ద మోస్ట్ పాపులర్ లీడర్ విత్ ఇన్ ద టీఆర్ఎస్ అండ్ తెలంగాణ సొసైటీ అండ్ అక్రాస్ పొలిటికల్ పార్టీస్. రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ గౌరవాన్ని పొందినటువంటి నాయకుడు. అందువల్ల అలాంటి నాయకుడు వస్తానంటే బీజేపీ ఎందుకు కాదంటది, చాలా ఆనందంగా తీసుకుంటుంది. సో దాంట్లో ఏమో డిస్ప్యూట్ లేదు. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా, అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ, బెంగాల్లో సువేందు అధికారి, ఇలా తీసుకున్నప్పుడు తెలంగాణలో మీకు హరీష్ రావు వస్తానంటే కాదంటదా బీజేపీ? కానీ బీజేపీ నాయకులు బహిరంగంగానే చెప్పారు కదా, హరీష్ రావు మా పార్టీలో చేరితే ఆహ్వానిస్తామని కూడా చెప్పారు కదా. అదంతెందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మోడీ అడిగాడు కదా నాతో కలవండి అని. సో అది క్లియర్గా కనబడుతుంది కదా. బీజేపీ ఇప్పుడు కూడా తన పార్టీలో లేరు కనుక ఈ కోడి ఎవరిదైతేనే మన ఇంట్లో గుడ్డు పెడితే చాలు అనుకుంటుంది బీజేపీ. సో అందువల్ల బీజేపీకి ఏంటంటే హోమ్ గ్రోన్ క్యాడర్ లీడర్ తక్కువ. అందువల్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి కూడా చేస్తుంటారు. ఇప్పుడు అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్లో వచ్చిన ముఖ్యమంత్రి చేశారు, ఏజీపీ నుంచి వచ్చిన సర్వానంద్ సోనోవాల్ని ముఖ్యమంత్రి చేశారు, బెంగాల్లో తృణమూల్ నుంచి వచ్చిన సువేందు అధికారిని చేశారు, మీకు ఇలా కర్ణాటకలో జనతాదళ్ నుంచి వచ్చిన బసవరాజ బొమ్మాయిని చేశారు. ఇలా చేస్తూనే ఉంటారు, ఇక్కడ వాళ్ళకి సొంత క్రాప్ లేకపోతే ఏం చేయాలి? సో సొంత క్యాడర్ నాయకత్వం బిల్లు చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఇతర పార్టీల్లోనే ఎదిగి వచ్చిన నాయకులను తీసుకొచ్చుకుంటే చాలా తొందరగా పార్టీ పెరగచ్చు అనేది వాళ్ళ రాజకీయ వ్యూహం. అందులో భాగంగానే బీఆర్ఎస్లో ఎవరైనా బలమైన నేతలు ఉన్నారా, కాంగ్రెస్లో ఎవరైనా బలమతి నేతలు ఉన్నారా, అసమ్మతి నేతలు ఉన్నారా, మరి నయానో భయానో తమ వైపు తిప్పుకోవచ్చా, వాళ్ళ బలహీనతలు ఏవైనా ఉన్నాయా, వాళ్ళపైన సిబిఐ ఈడీ పంపిస్తే మన వైపు వస్తారా? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ చెద్దాకు ఏదో ఆశ చూపారు, ఇప్పుడు నెక్స్ట్ మంత్రివర్గంలో ఆయన ఉంటాడు అంటున్నారు. అలాగే అశోక్ మిట్టల్ అని రాఘవ చెద్దాన్ని తీసేసి ఆ అశోక్ మిట్టల్ని డిప్యూటీ లీడర్గా పెట్టింది. రాజ్యసభలో తన పార్టీ నాయకుడిగా పెట్టింది, డిప్యూటీ లీడర్ కూడా కాదు. పెట్టిన వెంటనే ఏం చేశారు, సిబిఐ వెళ్ళిపోయింది అశోక్ మిట్టల్, ప్రైవేట్ యూనివర్సిటీ ఉన్నారు. సో ఆయనను రాఘవ చెద్దాన్ని తీసేసి అశోక్ మిట్టల్ పార్టీ పెడితే ఆయన వెళ్ళి బీజేపీ అయ్యారు రాఘవ చెద్దాతో కలిసి. సో ఇలా రకరకాల రూపాల్లో లాగేస్తూ ఉంటారు. ఇది చూసిన వారికి ఏమనిపిస్తుంది, హరీష్ రావు లాంటి బలమైన నాయకుడు బీజేపీకి వస్తే ఒక ముఖ్యమంత్రి ఫేస్ వస్తుంది కదా. సో బీజేపీ వాళ్ళు ఆకర్షించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు, దేశమంతా ఇస్తున్నారు. కానీ హరీష్ రావు ఇంతవరకు ఎక్కడా కూడా వివరించి చూపెట్టిన నాయకుడు కాదు. ఇన్నేళ్ల నుంచి స్పెక్యులేషన్స్ వచ్చినా పార్టీ క్రమశిక్షణకు ఏనాడు కూడా ఒక్క ఇంచు కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ ది ఇంచ్ కూడా బయటకు జరగలేదు. ఆయనకు ఏమన్నా అసంతృప్తి ఉందా? ఉంటే ఉండొచ్చు, రాజకీయాల్లో ఉండకుండా ఎందుకు ఉంటుంది? సో ప్రియారిటీస్లో మార్పులు వస్తాయి, వ్యూహాల్లో మార్పులు వస్తాయి, రాజకీయాల్లో రకరకాల సమస్యలు ఉంటాయి, కుర్చీలో ఒకటే ఉంటుంది, ఈ ఛాలెంజెస్ అన్నీ ఉంటాయి. అందువల్ల అసంతృప్తి ఉండదు. హరీష్ రావు కంప్లీట్ సంతృప్తితోనే బీఆర్ఎస్లో ఉన్నాడు అంటే ఉండకపోవచ్చు కూడా, ఇట్స్ పాసిబుల్. ఇప్పుడు వరంగల్ సభ అప్పుడు హరీష్ రావు సంతృప్తి అన్నారు, కాళేశ్వరం
ప్రారంభోత్సవం అప్పుడు అసంతృప్తి, హరీష్ రావు మినిస్టర్గా లేడు, ఇవన్నీ ఆయనకు అసంతృప్తి కలిగించాయి అని అంటారు. కానీ అవి ఉండవచ్చు కూడా, ఉండకూడదని ఏం లేదు కదా. కుటుంబాల్లోనే అసంతృప్తి ఉంటుంది, సొంత పార్టీలు ఉండవా? సో అందువల్ల ఆ డిఫరెన్సెస్, అసంతృప్తి, భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అది ఉన్నంత మాత్రాన పార్టీ విడిచిపెట్టి వెళ్తానంత వరకు మనం చెప్పలేము. కేసీఆర్ పట్ల హరీష్ రావు లాయాలిటీ మాత్రం అన్క్వశ్చనబుల్, అందులో ఎవ్వరికీ డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఏ బీఆర్ఎస్ నాయకుడిని అడగండి, హరీష్ రావు విల్ నెవర్ రివోల్ట్ అగైన్స్ట్ కేసీఆర్ అని, అది ఇంపాసిబుల్. అది ఏ కేసీఆర్ కు వ్యతిరేకంగా హరీష్ రావు తిరుగుబాటు చెయ్యడు అంటారు, ఎవరనే అంటారు. దాని మనస్తత్వం చూసి అర్థం. అదంత ఎందుకు, ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ల మధ్య ముఖ్యమంత్రి పదవి అంటూ రేపు వారసత్వానికి వస్తే ఎవరు అనే చర్చ వస్తుంది. ఇద్దరు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రశ్న వస్తుంది. బీహార్లో తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ల మధ్య జరగలేదా? మీకు ఆఖరికి ఉత్తరప్రదేశ్లో అయితే అన్నదమ్ములే కాదు, బాబాయికి అబ్బాయికి జరగలేదా? అఖిలేష్ యాదవ్కు శివపాల్ యాదవ్కు మధ్య ఘర్షణ. తమిళనాడులో స్టాలిన్ అలగిరిల మధ్య జరగలేదా? సో మీకు ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పెట్టాలనుకునే వాళ్ళ అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు తీయరా? సెటిల్ అయిపోయినాక కూడా, లోకేష్ పార్టీ వారసుడు సెటిల్ అయిపోయినాక కూడా అడపదడప తీస్తూ ఉంటారు కదా. తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు స్మరిస్తూ ఉంటారు ప్రత్యర్థులు. సో ఇలాంటివి అంతటా ఉంటాయి. సో ఇక్కడ కూడా రేపు కేసీఆర్ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అనే వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సీట్ ఒక్కడే ఉంటుంది కదా. సిద్ధరామయ్యలు శివకుమార్ పంచుకోలేరు కదా. సో అందువల్ల మీకు కేటీఆర్ అన్న కావాలి, హరీష్ రావు అన్న కావాలి. సో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో క్లియర్ గా కేటీఆర్ వైపు ఎడ్జ్ చూపెట్టారు. ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, క్యాబినెట్ లో ఆల్మోస్ట్ అన్డిక్లేర్ నెంబర్ 2 కూడా చేశారు. సో ఇది సహజంగానే కాస్త హరీష్ రావుకి అసంతృప్తి ఉండొచ్చు, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నది ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు కదా, సర్వసంగా పరిత్యాగులు ఉండరు కదా. కేటీఆర్కు ముఖ్యమంత్రి కావాలని ఉండవచ్చు, హరీష్ రావుకు ముఖ్యమంత్రి కావాలండొచ్చు, కవితకు ముఖ్యమంత్రి కావాలండొచ్చు. ఉండడం నేరం కాదు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, క్రికెట్ ఆడే వాళ్ళు క్రికెట్ గెలవాలని రాస్తారు, ఐఐటి రాసిన వాళ్ళు ఐఐటీలో సీట్ రావాలని చూస్తారు. నాకే సీట్ రావాలని, నేను స్వార్థం అనుభవిస్తే పద్ధతి కాదు కదా. మిగతా వాళ్ళకి కూడా సీటు రావాలి కదా. నేను స్వచ్ఛందంగా సీటు వదులుకుంటాను ఐఐటిని, పాపం వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు కష్టపడ్డారు కదా అని అంటారా? ఇదే కాంపిటీషన్, పక్కన రాకుండా నాకు రావాలి ఐఐటి అని కోరుకుంటారు. కోరుకోకపోతే కాంపిటేటివ్ స్పిరిట్ ఎట్లయితే. అందువల్ల కేటీఆర్ కైనా హరీష్ రావు కైనా తానే ముఖ్యమంత్రి కావాలని కోరుకుండొచ్చు, అదే నేరం కాదు, సహజం, అది దట్స్ నేచురల్. సో ఒకే అన్నదమ్ముల మధ్యలోనే ఉంటుంది, పిల్లల మధ్యలోనే ఉంటుంది, అందులో కొడుకు మేనల్లుడి మధ్య ఉండదా? సో ఆ మేరకు ఉండొచ్చు. అది ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏదో పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారా? లేదు కదా. ఇంతవరకు చరిత్రలో ఇప్పటి వరకు ఇన్ని స్పెక్యులేషన్లు వచ్చినా అటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ చాలా హుందాగా బిహేవ్ చేశారు. అదైతే మన కళ్ళ ముందు కదా. ప్రత్యర్థులకు ఏ మాత్రము అవకాశం ఇవ్వలేదు, ఆస్కారం ఇవ్వలేదు. వారు ఇంటర్నల్ గా కానీ బయట కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో పెద్ద గొడవలు ఉన్నట్లు బయటికి మాత్రం ఎక్కడా దే నెవర్ డెమాన్స్ట్రేటెడ్. ఆ రకమైన యూనిటీ చూపెట్టారు. కేసీఆర్ ఒకరు కుడి భుజం ఒకరు ఎడమ భుజం అని కూడా అనలేము, ఇద్దరు కుడి భుజాలానే పనిచేశారు. సో అందువల్ల ఇప్పటి వరకైతే కేసీఆర్ కు ఆ సమస్య లేదు. కానీ ఈ లోపల కవిత మాత్రం హరీష్ రావుని టార్గెట్ చేస్తూ బయటికి వెళ్ళారు కూడా. ఇవన్నీ జరుగుతుంటాయి. రాజకీయాల్లో అవకాశాలు తక్కువ ఉంటాయి, ఆశించేవారు ఎక్కువ ఉంటారు. ఎక్కువ ఉన్నప్పుడు అనివార్యంగా ఘర్షణలు, అసంతృప్తులు, కాస్త అలక్కలు ఇవన్నీ ఉంటాయి. అల్టిమేట్ గా వారు ఆ డీసెన్సీ, ఆ లక్ష్మణ రేఖ దాటారా అంటే హరీష్ రావు దాటలేదు, కేటీఆర్ దాటలేదు. లెట్ us be very frank. ఇక తర్వాత పొలిటికల్ స్పెక్యులేషన్ ఆగుతుంది, ఆగదు కదా. ఎందుకంటే ఇతర పార్టీలు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం ఉండగా ఆయన పోయి బీజేపీలో చేరుతారు. బీజేపీలో ఏమున్నది? బీజేపీలో చేరితే ఏమైతే 8 మంది ఎమ్మెల్యేలు నాయకులు అవుతారు. 8 కాకపోతే ఇప్పుడు ఎంతమంది పోతుంది? 56 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుపోయి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారండి ఎవరన్నా? అది సాధ్యమా? సో కాంగ్రెస్ 56 మంది ఎమ్మెల్యే తీసుకుపోయి బీజేపీల మద్దతుతో, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు అని అధికారంలోకి వస్తాడా? సాధ్యం అది. సో ఆ రాజకీయ పరిస్థితే లేదు కదా. సో అయినా ఎందుకంటారంటే ఇప్పుడు హేమంత్ బిశ్వ శర్మను చూసినప్పుడు, అమరేందర్ సింగ్ చూసినప్పుడు, అది మరి జ్యోతిరాదిత్య సింధ్యాని చూసినప్పుడు ఎవరైనా ఏమైనా చేయొచ్చు కదా అనుకుని ఇలా స్పెక్యులేషన్లు వస్తాయి. కానీ ఏ ఆధారము లేకుండా స్పెక్యులేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆధారాలతో స్పెక్యులేట్ చేయొచ్చు, రాజకీయ పరిణామాలని మనం స్పెక్యులేట్ చేయవచ్చు.
రాజకీయ పరిణామాలు వేరు, రాజకీయ నాయకుల ఉనికిని పైన అనుమానాలు వ్యక్తం చేయడం వేరు.